అందరికీ నమస్తే. నేను మీ పావని గౌడ్. పావని గౌడ్ ఏంది ఫుట్బాల్ ఆడుకుంటుంది అనుకుంటారా? ఒక్కరోజు భాగవతానికి బోడగుండు గీక్కున్నట్టున్నది మన గుంపు మేస్త్రి వ్యవహారం. ఉద్యోగస్తులు పైసలు అడిగితే నన్ను కోసిన పైసలు లేవు, ఢిల్లీకి పోతే దొంగను చూసినట్టు చూస్తారు, అపాయింట్మెంట్ ఇస్తలేరు అని అన్నాడు. రైతు బంద్ చేయడానికి పైసలు లేవు, పిల్లలు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అయితే పొయ్యి చూసేయడానికి టైం లేదు, వాళ్లకు మంచి ఫుడ్ పెట్టడానికి పైసలు లేవు. కానీ గుంపు మేస్త్రి దగ్గర ఫుట్బాల్ ఆడడానికి టైం ఉన్నది, ఫుట్బాల్ కోసం 100 కోట్లు పెట్టడానికి పైసలు ఉన్నాయి. ఎవడబ్బా సొమ్మని ఆడుతూ తిరిగేవి గుంపు మేస్త్రి ఫుట్బాల్. సింగరేణి కార్మికులు చెమట చుక్కలు చిందించి రక్తపు బొట్టులను దారగా మార్చి పని చేసుకుంటా ఉన్న పైసలను నీ అడ్వర్టైజ్మెంట్లకు, నీ ఫుట్బాల్లకు, నీ యొక్క రాచరికపు వ్యవస్థకు యూజ్ చేసుకుంటారు. ఇక ఢిల్లీ నుంచి ఒకైనా తిరుగుతాడు గల్లీకి. అశోక్ నగర్ లైబ్రరీకి అత్తడు కావచ్చు అని నేను అనుకున్నా, 2 లక్షల ఉద్యోగాలు పట్టుకొని. కానీ ఫుట్బాల్ మ్యాచ్ చూడడానికి ఢిల్లీ నుంచి తిరుగుతాడు. సిగ్గు శరం ఏమన్నా ఉన్నదా? ఇది దగునా వాళ్లకు? రైతులకు, విద్యార్థులకు, తెలంగాణ సమాజానికి ఏవేవో హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చకుండా ఫుట్బాల్ ప్రాక్టీసు, ఫుట్బాల్ మ్యాచ్లు ఆడతారు. కేటీఆర్ గారు 50 కోట్లు పెట్టి ఈ ఫార్ములా రేస్ తీసుకొస్తే 700 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి దాదాపుగా. కానీ మరి 100 కోట్లు ఖర్చు పెట్టి గుంపు మేస్త్రి ఫుట్బాల్ ఆడిస్తే మరి ఎన్ని 100 కోట్ల పెట్టుబడులు తీసుకొస్తాడు, ఏం చేస్తాడో ఇక చూద్దాం. గుంపు మేస్త్రి ఫుట్బాల్ ఆడు. మొన్నటికి మొన్న సర్పంచ్ ఎన్నికలల్లా సర్పంచ్లందరూ నీతోటి ఫుట్బాల్ ఆడిర్రు, బీఆర్ఎస్ పార్టీకి మంచి మెజారిటీలు ఇచ్చి. ఇక రాబోయే రోజులల్లా మహిళలు నీతోటి ఫుట్బాల్ ఆడతారు, నిరుద్యోగులు నీతోటి ఫుట్బాల్ ఆడతారు, ఉద్యోగస్తులు నీతోటి ఫుట్బాల్ ఆడతారు, తెలంగాణ సమాజం మొత్తం ఫుట్బాల్ ఆడుతుంది. పంటకు రైతు బంధు ఇచ్చే నాయకుడిని కాదని ఫుట్బాల్ ఆడుకునేటోన్ని, సరదా కోసం పైసలు వెచ్చించేటోన్ని ఎన్నుకున్నాం. ఇది పరిస్థితి తెలంగాణలో.